ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానాంశముగా మనం యాకోబు గారు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. అయితే గమనించాలి, ఈ రోజున వాక్య సందేశానికి మనం పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే జ్యోతిష్యానికి తెలియనిది దేవునికి మాత్రమే తెలిసినది మన భవిష్యత్తు. జాగ్రత్తగా ఈ మాటలు బట్టి మనం ఆలోచన చేస్తే ఇక్కడ కొంతమంది ఆలోచన చేస్తున్నారు. యాకోబు రాసిన పత్రికలో కొంతమంది ఆలోచన ఏమంటే, నేడైనా రేపైనా మనం ఒక పట్టణానికి వెళ్దాం, ఆ పట్టణానికి వెళ్ళి ఏం చేద్దాం, మనం వ్యాపారం చేద్దాం, వ్యాపారం చేసి బాగా మనం సంపాదించుకుందాం అని ఆలోచన చేస్తున్నారు. అయితే గమనించాలి, దాని క్రింద దేవుడు చెప్పాడు వారితో ఒక మాట, రేపేమి సంభవించునో మీకు తెలియదు. నిన్న జరిగింది మనకు తెలుసు, ఇప్పుడు జరుగుతున్న క్షణాన్ని మనం ఆస్వాదిస్తున్నాం, ఆ క్షణంలో మనం కాలాన్ని గడుపుతున్నాం. అయితే రేపు జరిగేది ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి, ఈనాటి దినాల్లో చాలామంది రేపు జరిగేది మేము చెప్తాం, రేపు జరగబోయేదాన్ని మా దేవుడు మాకు చెప్పారు అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే, రేపు జరగబోయేదాన్ని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నవ్వులు పాలవుతున్నారు. చాలా సందర్భాల్లో మీరు గమనించాలి, ఇక్కడ రాయబడినటువంటి మాటల ప్రకారం మీరు ఆలోచన చేస్తే, నేటి దినాల్లో మీరు ఆలోచన చేసి కరెక్ట్గా దీని గురించి బైబిల్లో ఉన్నటువంటి విషయాన్ని గనక లోతుగా అధ్యయనం చేసి గనక మనం మాట్లాడితే చాలా అద్భుతంగా దేవుడు చెప్పాడు. ఒక రోజున శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీరు దేవుడు అంటున్నారు కనుక మీరు ఒక మాట చెప్పండి. ఏంటా మాట అంటే రాకడ సమయం ఎప్పుడు వస్తుంది, దేవుని రాకడ ఎప్పుడు సంభవిస్తుందని అడిగితే ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, ఆ సమయం గురించి ఆ కాలం గురించి తండ్రి నాకు బయలుపరిస్తేనే తప్ప నేను మీకు దాన్ని బయలుపరచలేను. ఎందుకంటే రహస్యంగా ఉంది. నేను మనిషిగా ఈ భూమి మీద ఉన్నాను కనుక దేవుడు నాకు దాన్ని బయలుపరచలేదు కనుక నేను అది ఎంత మాత్రం కూడా చెప్పజాలనని దేవుడు అన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నటువంటి మాట ఎంత స్పష్టంగా ఉందో చూడండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ గమనించాలి, ఈ కాలం అనేది రావాలంటే భూమి అనేది తిరగాలి. కాలం అనేది ఉత్పత్తి అవ్వాలంటే భూమి ఏమవ్వాలండి, తిరగాలి. ఈ భూమి వేగంగా తిరుగుతుంది. ఈ వేగంగా తిరుగుతుంది కాబట్టి మనకేమవుతుందంటే పగలు రాత్రి అనేది ఏర్పడుతుంది. తిరగకపోతే గనక ఇలానే ఉండిపోతుంది ఇంక పరిస్థితి, అస్తవ్యస్తం అయిపోతుంది ప్రకృతి. కానీ గమనించాలి, ప్రకృతిలో ఉన్న వాటికి భయపడుతున్నాం కానీ ప్రకృతిని చేసిన దేవునికి మాత్రం మనం భయపడలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. రేపైనా నేడైనా మనం వ్యాపారం చేద్దాం, బాగా సంపాదించుకుందాం, రేపు అనేది మన జీవితంలో ఉంది అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా, రేపేం జరుగుతుందో మీకు తెలియదు అని చెప్తూ ఆయన అన్నటువంటి మాట చూద్దాం. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. మనం పొయ్యి దగ్గర మంట పెడుతున్నప్పుడు లేదా ఆ నీళ్లు కాస్తున్నప్పుడు ఆ నీటి ఆవిరి ఎంతసేపు ఉంటుందండి, క్షణాల్లో ఆవిరైపోతుంది, ఎక్కువసేపు మనకు కనపడదు. అటువంటి జీవితం మనదని దేవుడు చెప్పాడు. త్రాసు మీద ఉన్నటువంటి ధూళిలా ఉందరా మీ జీవితం అని చెప్పాడు. కూలివాని దినములుగా మీ దినములు ఏమైపోతున్నాయి, తరిగిపోతున్నాయని చెప్పాడు. అదవుతుంది. చాలా సందర్భాల్లో దేవుడు చెప్తూ మన జీవితాన్ని గురించి అనేకమైనటువంటి సందర్భాల్లో ఆయన మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, రేపు ఉంది మాకు, రేపు ఇంకా మేము ఏదో చేద్దాం అని అనుకుంటున్నారు. కానీ ఆ ఉంది, ఆ కాలము ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. ఒక వ్యక్తి ఇలానే బాగా సంపాదించి కొట్టుల్లో బాగా ధాన్యం కూర్చుకొని బీరువాలో డబ్బులు పెట్టుకుని ఏమంటాడో తెలుసా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, 1000 సంవత్సరాలకు తరగాని ఆస్తిని నేను సంపాదించానంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, భక్తా నువ్వు అన్నమాట ఏంట్రా అలాగన్నావు అని అనలా. ఈ రాత్రే దేవుడు నీ ప్రాణాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకంటే ప్రాణం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. నీ దగ్గర బంగారం ఉండొచ్చు, ఆస్తిపాస్తులు ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు. ఇవన్నీ చూసి నీ ఒకవేళ నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో. ఎందుకంటే ఇవన్నీ అనుభవించాలంటే నీలో ఏముండాలంటే ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఇక్కడ ఏమంటున్నాడంటే, రేపైనా ఎల్లుండైనా మనం ఏదో సంపాదించి ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ ఆ ప్రాణం దేవుని దగ్గర ఉంది. అయితే మనం ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి 15వ వచనం, కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఏమంటాడు తెలుసా, ప్రభు చిత్తమైతే, దేవుని చిత్తమైతే నేను బ్రతికి రేపొద్దున్న ఇది అది చేస్తానని చెప్పాలి. ఏమండి, ఎవరన్నా అడిగారు మీ అబ్బాయికి పెండ్లు ఎప్పుడు చేస్తారండి అని అడిగితే మీరేం చెప్పాలో తెలుసా, దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం అనుకుంటున్నామండి. లేకపోతే ఇల్లు ఎప్పుడు కడతారు అని అడిగితే మీరేం చెప్పాలో తెలుసా, దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం ఇల్లు కడదామని అనుకుంటున్నామండి. ఎప్పుడు కారు కొనుక్కుంటారని అడిగితే కనుక దేవుని చిత్తం అయితే వచ్చి 2 ఏళ్లలో మేమేం చేస్తాం, కారు కొనుక్కుంటామండి అని చెప్పాలి. కానీ మనమని చెప్పి లేదా మనకి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, మనం ఖచ్చితంగా అంతవరకు ఉంటామని చెప్పి కనుక చెప్తే దేవునికి ఏమొస్తుందంటే కోపం వస్తుంది. ఎందుకంటే మన దినములు దేవుడు నియమించాడు. మన దినములు, మన భవిష్యత్తు అంతా ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. భవిష్యత్తును చెప్పగలిగినది ఈ భూమి మీద దేవుడు తప్ప మరెవరూ కాదు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఇటీవల కాలంలో చాలామంది మేము భవిష్యత్తు చెప్తామని చెప్పి నవ్వులు పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి యొక్క జీవితాన్ని కొద్దిగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా.
ఒక హైందవ ధర్మంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి వేణుస్వామి. ఆయన పేరేంటండి? వేణుస్వామి. ఆయన జాతకాలు చెప్తారు. జాతకాలు చెప్తూ ఒకసారి ఏమని చెప్పాడంటే, నాగ చైతన్య సమంతగా పెళ్ళైనటువంటి సమయంలో ఆయన అడిగితే వాళ్ళ కాపురం ఎలా ఉంటుందని అడిగితే ఈయన ఏమని చెప్పాడు, కొంతకాలం మాత్రమే వీళ్ళు కలిసి ఉంటారు, కొంతకాలం అయిన తర్వాత వీళ్ళు ఏమైపోతారో విడిపోతారని చెప్పాడు. సరిగ్గా ఆయన అన్నట్టుగానే జరిగింది. ఇంకా ఆయన పిచ్చ ఫేమస్ అయిపోయాడండి. ఆయన సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పండితులు మొత్తం అందరూ కూడా ఆయన దగ్గర లైన్లు కట్టారు. ఆయన పేరేంటంటే వేణుస్వామి. తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళారు చాలామంది. వెళ్తే ఆయన ఏమని చెప్పాడంటే, తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్స్ వస్తే ఆయన ఏమని చెప్పాడంటే, కేసీఆర్ ప్రభుత్వం నగ్గుతుందని చెప్పాడు. ఏ ప్రభుత్వం అండి? కేసీఆర్ గారి ప్రభుత్వం, అంటే బీఆర్ఎస్ నగ్గుతుందని చెప్పాడు. తర్వాత రిజల్ట్ వచ్చినాయి. బీఆర్ఎస్ ఏమైపోయిందండి? ఓడిపోయింది. అబ్బాయి ఇది దేవుడు కొద్దిగా నాకు మొత్తం మీద కన్ఫ్యూజ్ అయ్యాను, నేను గ్రహాల మూమెంట్ అది నాకు సరిగ్గా తెలియలేదు, మళ్ళీసారి నేను ఖచ్చితంగా బాగా చెప్తానని చెప్పాడు. ఈ లోపల ఐపీఎల్ వచ్చింది. ఏమొచ్చిందండి? ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ అన్నాం కదా, ఐపీఎల్ వచ్చింది. ఫైనల్కి వెళ్ళినాయి. ఎస్ఆర్హెచ్ ఒకటి, కేకేఆర్ ఒకటి. ఈ రెండు రేపు పొద్దున్న మ్యాచ్ ఆడితే అనగా ఈ నైట్ ఏమని చెప్పాడంటే, ఎస్ఆర్హెచ్ అంటే హైదరాబాద్ టీంకి తిరుగులేదు, మొత్తం గ్రహాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అనుకూలంగా ఉన్నాయి, అసలు మన వాళ్ళు ఆడితే ఇంకా మళ్ళీ తుఫానే రేపు పొద్దున అన్నాడు. కానీ ఫస్ట్ బాల్కి ఏమైపోయిందంటే వికెట్ పడిపోయింది. అసలు అంత చెత్తగా ఎక్కడ ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆడలేదు, భయంకరంగా ఓడిపోయింది. అప్పుడు కూడా తూచన్నాడు అనమాట, ఏం కాదు మళ్ళీ చెప్తే ఏం కాదని చెప్పి అన్నప్పటికీ ఈ లోపల మన ఏపీకి అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. మన ఏపీకి వస్తే ఏమన్నాడు తెలుసా? రిజల్ట్ అద్భుతంగా రాబోతుంది, వైఎస్ఆర్సీపీ అత్యధిక సీట్లు గెలవబోతుంది అని చెప్పాడు. వాస్తవానికి 4వ తారీఖు రిజల్ట్ మీరు చూశారు ఏమైందో, మొత్తం తలకిందులు అయిపోయింది. ఆ మరుసటి రోజు పొద్దున్నే ఆయన ఏమన్నాడంటే, ఇక నేను సెలబ్రిటీలు ఎవరికి కూడా జాతకాలు చెప్పను, సెలబ్రిటీలు ఎవరికి కూడా ఎందుకు నేను చెప్పిన దానికి అంతా కూడా ఏం జరుగుతుందంటే వ్యతిరేకంగా జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తును నిర్ణయించేది దేవుడు తప్ప జాతకాలు కాదు, ముహూర్తాలు కాదు. రెండోది మీరు గమనించాలి, మన క్రైస్తవులోనే చాలామంది సేవకులు ఏం చేశారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి ప్రవచనాలు చెప్పేశారు చాలామంది. ఇక కొన్ని రెఫరెన్స్లు కూడా చూపిస్తూ, ఏ రాజు అయితే పేదలను పట్టించుకుంటాడో, ఏ రాజు అయితే భూమిని బాగా సమృద్ధిలోకి తెచ్చి ఆ భూమికి పొలిమేరలు ఏర్పరుస్తాడో ఆ రాజు శాశ్వత కాలం ఉంటాడని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రవచనాలు చెప్పారు. వీళ్ళు అనుకున్నట్టుగా జరిగితే ఖచ్చితంగా దేవుడు మాకు చెప్పాడని చెప్పుంది వీళ్ళు. కానీ వీళ్ళు అనుకున్నట్టుగా జరగలేదు. సీన్ అంతా మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళు చెప్పిన షార్ట్ మెసేజ్లు ఉంటాయి కదా, అవన్నీ తీసేశారు. వీళ్ళు తీసేసామని అనుకున్నారు, కానీ ఆ మెసేజ్ని ఎవరు డౌన్లోడ్ చేసుకున్నారంటే కొంతమంది హైందవ సోదరులు డౌన్లోడ్ చేసుకుని, ఇదిగో మా వేణుస్వామిని అట్టుకుని మీరు అంటున్నారు, కానీ మీ దాంట్లో కూడా ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, భవిష్యత్తును చెప్తామని చెప్పి వాళ్ళు తప్పుడు ప్రవచనాలు చెప్పిన వాళ్ళు మీ దాంట్లో కూడా ఉన్నారని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడుతున్నటువంటి వీడియోలు మనం చూస్తా ఉన్నాం. అయితే గమనించాలి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. దేవుని నామమున స్తోత్రము గల. మనకి భవిష్యత్తును గురించినటువంటి సరైనటువంటి అవగాహన లేదు. చాలామంది చూడండి, పిల్లలు పుట్టారు, జ్యోతిష్కుని దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏ నక్షత్రంలో పుట్టాడు, ఎక్కడ పుట్టాడండి, ఏ నక్షత్రంలో పుట్టాడు అని వాళ్ళ సమయాన్ని నిర్దేశించి వాళ్ళకి ఏం చేస్తారంటే పేర్లు కూడా పెడతారు. మీరు గమనించాలి, భూమి చుట్టూ చంద్రుడు గంటకి 3800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. గంటకి 3800 కిలోమీటర్ల వేగంతో చంద్రుడు తిరుగుతుంది భూమి చుట్టూ. అలాగే భూమి సూర్యుని చుట్టూ ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందంటే 67,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఇది కేవలం గంటకు మాత్రమే. అలాగే సూర్యుడు కూడా మిల్కీవే అంటాం కదా, పాలపుంత, ఇది సూర్యుడు పాలపుంత చుట్టూ ఎన్ని లక్షల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నాడో తెలుసా? గంటకి 8 లక్షల కిలోమీటర్ల వేగంతో. దేవుని నామమున స్తోత్రం. అంత వేగంతో తిరిగే భూమికి ఇక్కడ మనోడు ఏసీ రూమ్లో కూర్చొని ఏం చేస్తాడు? అట్లా గమనాలకు నిర్దేశిస్తాడు, అది ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది, ఇలా తిరుగుతుందో అని చెప్పంటాడు. సమయానికి మీరు గమనించండి, ఈ సమయానికి మంచి ముహూర్తం అని పెట్టాడు ఒక వ్యక్తి. ఈ సమయానికి మంచి ముహూర్తం అని పెట్టాడు. ఇదే సమయం గమనించాలి, కెనడాలో రివర్స్లో ఉంటుంది. ఇప్పుడు మనకు సరిగ్గా 12:30 అవుతుందండి. మన భారతదేశంలో సమయం ఎంత అవుతుందంటే 12:30. భారతదేశం ఇక్కడ ఉందనుకుందాం, గ్లోబ్ మీద, ప్రపంచం మీద. అవతల పక్క ఏముందంటే కెనడా ఉంది, యువతల పక్క సరిగ్గా ఏముంది? కెనడా ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఎంత అవుతుందంటే అర్ధరాత్రి 12:30 అవుతుంది. ఇక్కడ ఈ సమయం మనకు మంచిదైంది, వాళ్ళకి ఎలాగైందంటే రాత్రికాల సమయం. అంటే భూమి మీద ఒక సమయం స్థిరంగా ఉండదు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సమయానికి, ఈ టైంకి మీరు చేస్తే అద్భుతంగా ఉంటుంది. చాలామంది క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తాం? పెండ్లి పెట్టుకోవాలి లేదా పెండ్లి చేయాలి. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ముందు బండర్లంకి లాగిపోతాయి కొన్ని బళ్ళు, అక్కడ ఉంటారు పంతులు గారు, అర్థమవుతుందండి. అక్కడికి వెళ్ళి అంటున్నాళ్ళు ఏం చేస్తారంటే ముహూర్తం డిసైడ్ చేస్తారు. లేదా ఇల్లు కట్టాలి, ఇల్లు ఎప్పుడు ప్రారంభించాలి, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? అక్కడికి వెళ్ళిపోతాం. వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు డిసైడ్ చేసిన టయానికి సేవకులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. కానీ గమనించండి, మంచిది చెడ్డదని దేవుడు సృష్టిని చేయలేదండి. దేవుని నామమున స్తోత్రం. ఆయన చేసిన ప్రతి దాన్ని చూసి ఆయన ఏమన్నాడంటే మంచిది అన్నాడు. మనకేంటి? మంగళవారం మంచిది కాదు,
శుక్రవారం అసలే మంచిది కాదు, మంగళవారం నూనె పట్టుకెళ్ళకూడదు, మంగళవారం ఎదురులు రాకూడదు, అసలు మంగళవారం ప్రయాణాలే చేయకూడదు. చాలా బస్సులు ఖాళీగా ఉంటాయి, రైల్వే రిజర్వేషన్ టికెట్లు కూడా మంగళవారం శుక్రవారం ఖాళీగా ఉంటాయి. ఎందుకో తెలుసా? మనకి మూఢత్వం పెరిగిపోయింది. గమనించాలి, ప్రకృతి చుట్టూ జాతకాలు తిరుగుతాయి, కాలం చుట్టూ ముహూర్తాలు తిరుగుతున్నాయి, మనిషి చుట్టూ మూఢత్వం తిరుగుతుందండి, మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు మనలో నుంచి తీసివేయకపోతే మనం ఎలా ఉన్నామో మన పిల్లలు కూడా అలానే ఉంటారు. కాబట్టి గమనించాలి, ఖచ్చితంగా ఈ యొక్క భవిష్యత్తు అనేది దేవుని మీద ఆధారపడి ఉంది తప్ప మనుషులు ఎవరి మీద కూడా ఆధారపడలేదు. పూర్వం చిలక జ్యోతిష్యం అని ఉండేది. ఎంతమంది తెలుసు అండి చిలక జ్యోతిష్యం అని? పూర్వం చిలక జ్యోతిష్యం, ఎందుకంటే వాళ్ళు వచ్చేవారు ఆ చొక్కా తీసేమన్నోడు పంచి కట్టుకుని పెట్టోటి పెట్టుకుని 2 పెట్టలను పెట్టుకుని రామచిలకలను పెట్టుకుని వచ్చేవాడు. వస్తే కొన్ని కార్డులు పెట్టేవాడు. కార్డులు పెట్టి, అమ్మ పలానా శ్రీని గారి పేరు మీద ఒకసారి కార్డు తీయమ్మంటే అది లోపల నుంచి చక్కగా మెల్లిగా నడుచుకుంటూ వచ్చి ఒక కార్డు తీసేది. కార్డు తీస్తే కార్డులు అన్నీ మంచిగా ఉంటాయి. పెళ్ళైన తర్వాత నీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, తర్వాత ఎలా ఉంటుంది, తర్వాత ఉద్యోగం వస్తుంది, వ్యాపారం చేస్తావు, అసలు నీకు తిరిగే లేదని చెప్తాడు. ఈ మాటలు పక్కింటికి కనపడతాయి. వాళ్ళు ఏమంటారు, అక్కడ చెప్పేసిన తర్వాత మా ఇంటికి కూడా రండి అంటారు. ఏంటంటారండి? అక్కడ చెప్పేసిన తర్వాత మా అది చెప్పి అన్నీ మంచి మాటలే. మంచి మాటలు అయినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? ఆలకిస్తావు. ఆడు గనక బండి దగ్గరికి వెళ్ళి ఏ డబ్బులు తీసుకుందామని వెళ్ళాడు అనుకోండి, కుక్కొచ్చి కనుక రామచిలకను ఎత్తిపోయింది అనుకోండి, ఇప్పుడు రామచిలక భవిష్యత్తు ఏంటి? కుక్కొచ్చి రామచిలకను ఎత్తుకుపోయింది, రామచిలక యొక్క భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు అనేది రామచిలకో లేకపోతే చెప్పే వ్యక్తితో నిర్ణయించడు. మన భవిష్యత్తును నిర్ణయించేది ఎవరంటే దేవుడు. గమనించండి, మన మెదడు ఎంత ఉంటుంది? 1350 గ్రాములు. అంటే మనం కేజీ చికెన్ తీసుకొస్తాం కదా కవర్లో, అంత బరువు ఉంటుంది మన మెదడు. రామచిలక యొక్క మెదడు ఎంత ఉంటుంది? 200 గ్రాములు ఉందనుకోండి రామచిలక మొత్తం బరువు. దాని మెదడు ఎంత ఉంటుంది అంటే కేవలం 10 గ్రాములు ఉంటుంది. 1350 గ్రాముల మెదడున్నాడు దేని దగ్గరికి వెళ్ళి జాతకం చెప్పించుకుంటున్నాం? 10 గ్రాములున్న రామచిలక దగ్గరికి. కాబట్టి భవిష్యత్తును ఎవడో కూడా నిర్ణయించలేడు. ఒకవేళ ఉందని మీరు నమ్మితే కనుక వాడి జాతకాన్ని వాడే మార్చుకుంటాడు. ఆ జాతకం చెప్పే వ్యక్తి పాడైపోయిన బండి, పొగ వచ్చినటువంటి బండి మీద తిరగడు, కారులో తిరుగుతాడు. వాడి జాతకాన్ని వాడే సెట్ చేసుకుంటాడు. కానీ గమనించాలి, మనం ఏం చేస్తున్నామంటే వాటిని నమ్ముతున్నాం. కాబట్టి భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరు కూడా చెప్పలేడు. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో, రేపు పరిస్థితులు ఏంటో ఎవరు కూడా చెప్పలేరు. ఎలక్షన్స్ ముందుగానే ఉగాది వచ్చింది. ఉగాదికి పంచాంగాలు చెప్పడానికి ఇద్దరి దగ్గరికి కూడా వచ్చారు. ఎవరి దగ్గరికి? మన జగన్ గారి దగ్గరికి వచ్చారు, అలాగే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. ఇద్దరు జాతకాలు చెప్పిన వాళ్ళు ఏమో తెలుసా? ఇద్దరికి కూడా పదవి యోగం ఉందని చెప్పారు. ఏ యోగం? ఇద్దరికి కూడా పదవి యోగం ఉందండి. అక్కడ ఆయనేమో ముఖ్యమంత్రి అవుతాడని చంద్రబాబు గారు చెప్తే, ఇక్కడ ఈయనేమో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి. కానీ ఇద్దరు అయ్యారా? ఇద్దరు చదివిన బుక్ ఒకటే కదా, కానీ జాతకం తప్పు. దేవున్నా మన స్తోత్రము గల. మన భవిష్యత్తును నిర్ణయించేది ఎవరంటే దేవుడు. కాబట్టి చేతి రేఖలను బట్టో, తిరుగుతున్నటువంటి భూమిని బట్టో, లేకపోతే నక్షత్రాలను బట్టో, గ్రహాలను బట్టో ఏదో జరుగుతుందని చెప్పి మీరు ఎంత మాత్రం కూడా భయపడొద్దు. భవిష్యత్తు అనేది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. కాబట్టి గమనించాలి. ప్రసంగి గ్రంథంలో చక్కటి మాట ఉంటుంది, చూద్దామండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనంలో చక్కటి మాట. వీటన్నిటి గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు రాశారండి. ప్రసంగి గ్రంథము తీసారండి అందరూ. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. ఏంటంట? తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. కాబట్టి ఎవ్వరికి కూడా గమనించాలి, నెక్స్ట్ రోజు ఏమవుతుందో, తర్వాత రోజు ఏమవుతుందో ఎవ్వరికి కూడా తెలియదు. దేవుని మన స్తోత్రము గల. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పెట్టెలు వలలో పడబడినట్లు, అశుభకాలము హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కబడుదురు. చేపలు ఏం చేస్తాయి? తిరుగుతూ ఉంటుంది అలాగా చక్కగా నదిలో. ఎప్పుడు వలేస్తాడో తెలియదు. ఆ వలలో ఏమైపోతుంది? చేప చిక్కబడిపోతుంది. అలాగే పెట్టెలను కొట్టేవాడు దానికి వలొగ్గుతాడు. ఆ పెట్టె ఎప్పుడు వలలో పడిపోతుంది ఎవరికి కూడా తెలియదు. కాబట్టి హఠాత్తుగా వాటి జరుగుతుంది. ఒకవేళ వస్తున్న కాలం మనకు తెలిసిపోయింది అనుకోండి, వెళ్తామో చెప్పండి. ఒకవేళ భవిష్యత్తుని నేను చెప్తాను అన్నాడు అనుకోండి, గమనించాలి, కరోనా ఎప్పుడు వస్తుందో వాళ్ళు చెప్పాలి కదా. ఫలానా టైంకి వస్తుంది కరోనా అని చెప్తే మనం జాగ్రత్త పడిపోయి కుటుంబాన్ని అంతా తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతుంది నేనైతే. కరోనా ఎప్పుడు వస్తుందో చెప్తే, లేకపోతే పలానా ట్రైన్ మీద వెళ్తున్నారా దానికి యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాడు అనుకోండి ఎవడైనా, ఆ ట్రైన్ ఎక్కితేనే చెప్పండి. లేకపోతే పలానా విమానం మీద వెళ్తున్నావు దానికి ప్రమాదం జరగబోతుందని చెప్పాడు అనుకోండి, వెళ్తామా చెప్పండి, వెళ్ళం. చాలా జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ఏదో మనల్ని కాసేపు సంతోష పెట్టడానికి, కాసేపు మనల్ని ఆనంద పెట్టడానికి మాటలు చెప్తారు తప్ప అవేమీ కూడా వాస్తవాలు కాదు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ఖచ్చితంగా మన భవిష్యత్తును నిర్ణయించగలిగినది ఎవరంటే దేవాతి దేవుడు తప్ప మరెవరో కాదు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులకు తెలియదు. తమ కాలం ఎప్పుడు వచ్చినో నరులకు తెలియదు. మరి తెలిసింది ఎవరికంటే దేవునికి. అందుకే కీర్తనకారుడు 139వ కీర్తనలో ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నియమింపబడిన దినములు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే
నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితమాయను. అంటే మన దినములు ఎప్పుడో ఎక్కడ ఎండకాటు పడాలో, ఎక్కడ శుభం కాటు పడాలో ఎవరి చేతిలో ఉందో తెలుసా? దేవుని చేతిలో ఉంది. నేను మాట్లాడుతున్నాను, నాకు ఎంత ఆయుష్కాలం ఉందో నాకు తెలియదు. ఎవరు తెలుసు? దేవుని తెలుసు. అలాగే మీరు వింటున్నారు, మీకు ఎంత ఆయుష్కాలం దేవుడు భూమి మీద ఇచ్చాడు ఎవరో తెలుసు అంటే భవిష్యత్తు ఎరిగిన దేవునికి తెలుసు తప్ప ఏ జ్యోతిష్య శాస్త్రానికి కానీ, ఏ జాతకాలు చెప్పే వ్యక్తికి కానీ, ఏ భవిష్యత్తును చెప్పే వ్యక్తికి కానీ తెలియదు. కాబట్టి వాటికి ఏమాత్రం కూడా మీరు భయపడొద్దు. కొన్ని సందర్భాల్లో మనం ఏదో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నిమ్మకాయలు తొక్కేసాం అనుకోండి, ఇక కంగారు అయిపోతారు చాలామంది. అదవుతుందంటే ఏదైనా మిరపకాయ కానీ, అదవుతుంది నిమ్మకాయ కానీ, తల వెంట్రుకలు కానీ, కుంకుమ కానీ ఏదైనా తొక్కేశారనుకోండి, అసలు మామూలుగా భయపడరు. అసలు ఇంకేదో అయిపోతుంది, ఇక మన జీవితం అంతా కూడా సర్వనాశనం అయిపోతుందని చెప్పి భయపడుతూ ఉంటారు. కాబట్టి పూర్వదినాల్లో కూడా ఒక కుటుంబం ఎదుగుతుంది అనుకోండి, మంచిగా ముందుకు వెళ్తుంది అనుకోండి, అన్ని విషయాల్లో వాళ్ళు ముందుకు కొనసాగుతున్నారు అనుకోండి, వాళ్ళంటే కిట్నోళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఏం చేసేవారండి, కొన్ని నిమ్మకాయలు, కొన్ని మిరపకాయలు, కొంత కుంకుమ, అదవుతుంది ఇవన్నీ తీసుకొచ్చి పొట్లం కట్టి వాళ్ళ ఇంటి ఒకటిలో పడేసేవారంట. ఇప్పుడు ఎప్పుడైతే పొద్దున్న లేచి ఆ ఇల్లాలు తుడిచినప్పటికీ ఆ కనపడినయో కుంకుమ అన్నీ కూడా టెన్షన్ పట్టుకునేది, కంగారు పట్టుకునేది. ఇంట్లో మగవాడు ఎంత బలిష్టమైనడైనా సరే కుంగిపోయేవాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఇంక నా పని అయిపోయింది, నాకు ఎవడో చేతబడి చేసేది. ఇలాగ దిగులుగా కూర్చుంటే దిగులుకు మించిన రోగం ఇంకోటి ఉండదండి. అలాగే విచారంతో వాళ్ళు ఏమైపోయారంటే చచ్చిపోయారు. చాలామంది భయపడిపోయారు. ఇప్పుడు గనక పడేస్తే గనక పులిహార చేయడానికి మంచి ఐటెం దొరికిందని చెప్పి పులిహార చేసి తినేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అదవుతుందండి. నిమ్మకాయలో అంత పవర్ ఉంటే నిమ్మకాయ పండించే రైతుకి ఎంత లాభాలు వచ్చేయాలి? దానికి అసలు తెగులు రావాలా? తెగులు కూడా రాదు, గమనించాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే చాలామంది ఏం చేశారంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం, మనల్ని అనేక రకాలుగా తొక్కేయడం కోసం రకరకాల సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. ఒక వర్గం, పని చేయనటువంటి వర్గం అదేం చేసిందంటే నమ్మకాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, లేకపోతే ఈ జాతకాలు ఉన్నాయి, ఈ గ్రహాలు ఉన్నాయి, ఈ ముహూర్తాలు ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో ఫలానా గడియల్లో మీ ఇంట్లో పలానా ఆమె చనిపోయింది కనుక ఆ గడియలు మంచి కాదు, కాబట్టి ఆ మంచి గడియలు మంచిగా మారాలంటే శాంతి చేయాలి. ఏం చేయాలండి? శాంతి చేయాలంటే అయ్యగారు ఏం కావాలంటే వాళ్ళు లిస్టు చెప్తారు. ఆ లిస్ట్ అంతా తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ శాంతి చేస్తాం. శాంతి చేస్తే అప్పులు మిగులుతాయేమో కానీ మన తిప్పలు మాత్రం తీరవు. కావాలంటే మీరు గమనించండి, ఏ సిద్ధాంతిని తీసుకొచ్చి ఇంట్లో మీరు ప్లాన్ ఏమని చెప్పండి, ఇద్దరు కూడా సిద్ధాంతులు 2 రకాల ప్లాన్లు వేస్తాడు. ఒకడు గోడ అక్కడ పెట్టమంటే ఒకడు గోడ ఇక్కడ తగ్గించమంటాడు. ఇద్దరికి కూడా పొంతం లేని సమాధానాలు వస్తాయి. గుండ్రంగా తిరుగుతున్న భూమికి వాస్తు లేదు, గమనించారా? గుండ్రంగా తిరుగుతున్నటువంటి భూమికి వాస్తు లేదు. కేవలం వాస్తు దేనికోసం అంటే వెలుతురు కోసం, గాలి కోసం. ఈ విషయాలు చాలామంది తెలియదు. ఇంటికి పని చేయటానికి వచ్చిన ప్రతివాడు కూడా ఏం చెప్తారు తెలుసా? వాస్తు గురించి మాట్లాడతాడు. ఇది ఇక్కడ పెట్టారండి, ఇక్కడ పెడితే అందుకే ఇలా ఉందండి మీ కుటుంబం. ఏంటంటే అందుకేనండి కాపురంలో సరిగా ఇబ్బందులు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి ఆడు చెప్తాడు అనమాట. మనం ఇంటికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కడి మాట విని ఇంటిని మార్చుకుంటా పోతే ఇంటి బయట గుడారం కట్టుకుని ఉండాలి తప్ప ఇంట్లో ఎప్పుడు కూడా మనం కాపురం చేయమే. ఎందుకంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. భవిష్యత్తు కేవలం దేవునికి మాత్రమే తెలుసు. దేవుని నామన స్తోత్రము. భవిష్యత్తులో ఉన్నటువంటి దేవుడు ఆయనే. అందుకే అల్ఫాయు ఒమేగాయు నేనే. కాబట్టి ఏం చెప్పాలన్నా దేవుడే చెప్పాలి. ఆది యందు దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు. కాబట్టి సృష్టించబడిన వాటిని మనం పూజించకూడదు. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని విషయాలు దేవుడు చెప్తూ మంచి మాటలు మాట్లాడతారు. చూడండి, ఇర్మియా గ్రంథం 10 అధ్యాయంలో వాటికి ఏమాత్రం కూడా మీరు భయపడొద్దు. అన్యజనులు భయపడుతున్నారంటే అర్థం ఉంది, కానీ మీరు ఏమాత్రం కూడా భయపడొద్దని చెప్పి చక్కగా 10వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుతాను. ఒక్కొక్కటిగా మనం ధ్యానిద్దాం. ఇశ్రాయేలు వంశస్థులారా, పేజీ నెంబర్ 636. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. అండ్ అమావాస్య ఎంత భయం వేస్తుంది చాలామందికి. అమావాస్య రోజు చీకటి ఉంటుంది. అదవుతుందండి. భూమి సూర్యుడు అన్నీ ఒకే లైన్లోకి వస్తాం వల్ల చంద్రుడు మనకు కనపడ్డావు, దాని మీద ప్రకాశం ఉండదు, అది మనకి చీకటిగా కనబడుతుంది. చీకటిగా కనబడితే ఇంకేమంటామంటే అబ్బా అమావాస్య రోజుని ఏ పని చేయకూడదండి. ఇంకో డైలాగ్ పైగా, అమావాస్య రోజున అంట దెయ్యాలు తిరుగుతాయంట. నీ దగ్గర పర్మిషన్ తీసుకుని తిరుగుతున్నాయి, లేకపోతే నీకు చెప్పి వెళ్తున్నాయా? చాలా జాగ్రత్తగా. అమావాస్య రోజు మనకు అరిష్టం అంటాం, అమావాస్య రోజు మనకు మంచిది కాదంటాం. తమిళనాడులో అమావాస్య రోజున పనులు ప్రారంభిస్తారంటారు. మీకు మంచిది కాంది అక్కడ ఏమైపోయిందండి మంచి. ఇవన్నీ కూడా నమ్మకాలండి. ఈ నమ్మకాలు మన మెదడులో పెట్టుకొని మనం బాగా దాని గురించి ఆలోచన చేసి ఈ నమ్మకాలని మళ్ళీ ఎవరికి రుద్దుతున్నామంటే
పిల్లలకు రుద్దుతున్నాం. కాబట్టి గమనించాలి, ఒకవైపు విజ్ఞానం పెరుగుతుంది. విజ్ఞానం పెరుగుతున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి జ్ఞానపు మాటలు మనం వింటున్నప్పుడు అజ్ఞానాన్ని మనం విడిచిపెట్టాలి. దేవుని నామన స్తోత్రం కలు. అజ్ఞానంలో మనం బ్రతికే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తొక్కినా లేకపోతే ఏదైనా వచ్చినా సరే, ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, ఖచ్చితంగా మీరు దానివల్ల ఇబ్బంది లేదని మీకు ఆలోచన ఉంటే కనుక మీరు ధైర్యంగా ముందుకు సాగుతారు. అబ్బాయి నిమ్మకాయ తొక్కేసారని మీరు డ్రైవింగ్ చేస్తా వెళ్ళండి, మీ మెదడు సరిగా పనిచేయక, మీ ఆలోచన సరిగా పనిచేయక ఏదో యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఇబ్బంది అవుతుంది. కాబట్టి గమనించాలి, ఇక్కడ మీరు అన్యజనులు భయపడుతుంటే అర్థమవుతుంది, కానీ దేవుని నమ్మిన పిల్లలైనటువంటి మీరు దేనికి భయపడొద్దు. దేనికి భయపడాలో చెప్తున్నాడు చూడండి. ఇక్కడ మాట్లాడుతూ జనములు ఆచారములు వ్యర్థములు, మూడో వచనం, జనములు ఆచారములు వ్యర్థములు, అడవిలో ఒకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలతో చేసిన పని, దాని క్రింద వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తులతో బెగగొట్టి దానిని నిలుపుదురు, అవి తాడి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను, వాటికి భయపడకుడి, అవి హాని చేయవు మేలు చేయవు, వాటి వలన కాదు. ఎవడో ఒకడు అడవిలోకి వెళ్ళి చెట్టు నరుకొచ్చాడు, ఆ చెట్టుని చక్కగా చెక్కాడు, పనోళ్ళు వచ్చి ఏం చేశారంటే దాని చుట్టూ బంగారాన్ని పొదిగారు. పొదిగిన తర్వాత అరే పడిపోతుందేమని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దానికి మేకు ఒకటి కొట్టి గోడ కొట్టారు. అయితే చాలామంది వచ్చి ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒక్కసారి దాన్ని ఊరంతా తిప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారంటే లోపల పెడుతున్నారు. అవి మీకు మేలు చేయవు కీడు చేయవు, కాబట్టి వాటికి ఏమాత్రం కూడా మీరు భయపడవద్దు. దేవుని నామన స్తోత్రం కలు. ఇంకా ముందుకు వెళ్దాం చూడండి. 6వ వచనం, యెహోవా నిన్ను పోలిన వాడెవడు. పాట పాడదాం కదా. నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను, జనములకు రాజా నీకు భయపడని వాడెవడు, జనముల జ్ఞానులందరిలోని వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడును లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. దేవుని నామన స్తోత్రం. ఖచ్చితంగా భయపడాలి ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి భయపడండి తప్ప ప్రకృతిలో సంభవించే దేనికి మీరు భయపడద్దు. ఎందుకంటే ప్రకృతి అంతా కూడా ఆయన చేతిలో ఉంది, మన ప్రాణం కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి భవిష్యత్ అంతా కూడా దేవుని చేతిలో ఉన్న వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందో వచ్చిన చదువుతున్నాడు, జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు, బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. వాటి వలన వచ్చే జ్ఞానం మనకేంటంట వ్యర్థము. 9వ వచనం, తార్షీషు నుండి రేకులను సాగగొట్టబడిన వెండియు ఉపాజు నుండి బంగారమును తెత్తురు, అది పనివాని పనియే గదా, పోతపోయేవాడు దాన్ని చేసెను, నీలధూమ్ర వర్ణములు గల వస్త్రములు వాటికి ఉన్నవి, అవన్నీ నేర్పర్లకు పనివారు పనియే. 10వ వచనం, యెహోవాయే నిజమైన దేవుడు. దేవుని నామన స్తోత్రము కలుగునుగా. ఎవరంట? యెహోవాయే నిజమైన దేవుడు. ఎందుకు నిజమైన దేవుడు అంటే మనం ఉండే భూమిని సృష్టించింది ఆయనే, మనం పీల్చే గాలిని సృష్టించింది ఆయనే. కాబట్టి నిజమైన దేవునికి ఎందుకు భయపడాలో రాస్తున్నాడు చూడండి. ఆయనే జీవము కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేరు. మీరు వారితో ఇలాగూ చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశము క్రింద ఉండకుండాను నశించురు. 12వ వచనం, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఎవరు బలం చేత? ఏమండి, భూమి ఎన్ని లక్షల టన్నుల బరువు ఉంటుందండి. అన్ని లక్షల టన్నుల బరువు ఉన్న భూమి తిరుగుతూ ఉంది. 24 గంటలు ఇదేం చేస్తుంది? తన చుట్టూ తాను తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరగటం వల్ల పగలు రాత్రి వస్తుంది. ఇక్కడున్న చాలామందికి భూమి తిరుగుతుందంటే నమ్మరు. ఏమంటే భూమి గుండ్రంగా ఉంది తిరుగుతుంది అన్నవాళ్ళు చేతుల పైకి ఎత్తదు ఒకసారి. భూమి గుండ్రంగా ఉంది తిరుగుతుంది అన్నవాళ్ళు చాలామందికి. నా ప్రశ్న కూడా అర్థం అవ్వలేదు. ఇంకా ఎక్కడో ఉన్నారు మన వాళ్ళు, ధ్యాన ముద్ర యోగాలోకి వెళ్ళిపోయారు కొంతమంది. నా ప్రశ్న అర్థమైందండి. భూమి గుండ్రంగా ఉంది తిరుగుతుంది, ఎంత వేగంతో తిరుగుతుందో చెప్పాను. సూర్యుని చుట్టూ గంటకి 67,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది కాబట్టే పొద్దున్న టిఫిన్ చేసాం, మధ్యాహ్నం అయితే భోజనం చేయాలంటాం. ఏమంటాం మనం? మధ్యాహ్నం అయితే భోజనం చేయాలి. మధ్యాహ్నం అయ్యేటట్టు చేసేది ఎవరంటే దేవుడు. దేవుని నామన స్తోత్రం. సాయంకాలం భోజనానికి వస్తాను ఇంటికి అంటాం. సాయంకాలం అయ్యేటట్టు చేసేది ఏంటంటే దేవుడు అండి. అందుకే కాలం ఆయన చేతిలో ఉంది. కాలము సమయమును మార్చగల దేవుడు. కాబట్టి గమనించాలి, ఇక్కడ రాయిస్తున్నటువంటి మాట, ఆయన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు తన వెలుగును ప్రసరింపచేస్తున్నాడు. కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు ఏం చేస్తున్నాడండి? తన వెలుగును ప్రసరింపచేస్తున్నాడు. అరే ఈరోజు సూర్యుడు కొంచెం తక్కువయ్యాడురా, 2 డొలకల మోపులు అట్టుకెళ్ళి పైనట్టుకెళ్ళి వేద్దామంటే కుదురుతుందో చెప్పండి? సూర్యుడు వెలుగు తక్కువైందిరా, వెలుగెట్టి సరిగా రావట్లేదని చెప్పి మనం ఏమన్నా ప్రయత్నం చేసామో చెప్పండి? భూమి తిరగటానికి ఏదన్నా మనం ఇంధనాన్ని ఏర్పాటు చేస్తున్నామో చెప్పండి?
అదంతా కూడా దేవుని బలము చేత తిప్పబడుతుంది, అదంతా కూడా దేవుని జ్ఞానం చేత తిప్పబడుతుంది. భయపడితే మీరు ఎవరికి భయపడాలంటే భూమిని ఆకాశాన్ని కలిగజేసిన దేవునికి భయపడండి తప్ప కదలని వాటికి, మెదలని వాటికి, చెక్క బొమ్మలకి, కొయ్య బొమ్మలకి మీరు ఏమాత్రం కూడా భయపడొద్దు. ఇంకా చెప్తున్నాడు చూడండి ఇక్కడ మాట, ఆయన ఆజ్ఞనీయగా జలరాశులు ఆకాశములో నుండి పుట్టెను. వర్షం పడుతుంది, ఆయన ఆజ్ఞయగా జలరాశులు ఎక్కడి నుంచి పడుతున్నాయంట? ఆకాశంలో నుంచి పడుతున్నాయి. వర్షమా పడంటే పడుతుందా? మనం వెళ్ళి పడదండి. ఎక్కడ ఎంత ప్లానింగ్తో దేవుడు దాన్ని ఏర్పాటు చేస్తున్నాడు చూడండి. ఇక్కడ చూడండి, భూమి అంతముల నుండి ఆయన ఆవిరి ఎక్క చేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారంలో నుండి గాలిని రప్పించెను. ఉచితంగా దొరికితే మనకి ఏది కూడా విలువ ఉండదండి, అవునే కదా? గాలి మనకు ఉచితంగానే దొరుకుతుంది, విలువ ఉందా? దానికి పెద్ద మనం విలువనివ్వం. కరోనా టైంలో ఇదే గాలి లేక చచ్చిపోయారు. కరోనా టైంలో ఇదే ఆక్సిజన్ దొరక్క మాకు గాలి ఆటలేదు, ఆక్సిజన్ సిలిండర్లు ఉంటే ఇవ్వండి అని సెల్ఫీ వీడియోలు పెట్టి ఎవరైనా తీసుకొస్తారేమని చెప్పి ఎదురు చూసి ఆక్సిజన్ సిలిండర్ లేక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? ఐసీయూ రూమ్లో ఆక్సిజన్ తీసుకోవడం కనుక ఇబ్బంది అయితే కనుక వాళ్ళకి ఏం చేస్తారంటే ఆక్సిజన్ కృత్రిమంగా బయట నుంచి మనకి సిలిండర్ల ద్వారా పంపిస్తారు. ఆక్సిజన్ లోపం కనుక ఏదైనా జరిగిందనుకోండి వాళ్ళు ఏమైపోతారంటే చనిపోతారు. కానీ ఆక్సిజన్, ఈ యొక్క గాలి ఏదైతే ఉందో అది మనకు దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుని నామమున స్తోత్రం గల. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? రాహుకాలం అండి. ఏ కాలం? రాహుకాలం వెళ్ళకూడదండి. రాహుకాలంలో ఏం చేయకూడదు? ఆ రాహుకాలంలో మరి చెడ్డగాలి పీల్చకుండా వదిలేస్తే ప్రాణం ఆగిపోతుంది కదా. రాహుకాలం అంటే గాలి పీల్చొద్దు, చెడ్డదంటున్నారు కదా అని చెప్పి గాలి పీల్చకుండా వదిలేండి కాసేపు. తీసుకుపోవాలి అయ్యగారిని. ఎక్కడ తీసుకోవాలి? సమాధి తోటలోకి. ఎవరికో యాక్సిడెంట్ జరిగింది, అయిపోయి ఈయన అన్నీ కూడా మంచి శకునాలు చూసి బయటికి వెళ్తాడండి. రాహుకాలంలో యాక్సిడెంట్ జరిగిందండి, రాహుకాలం గడిచిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్దాం అన్నాం అనుకోండి, ఈడేమైపోతాడు? టైం ఇంకా అవ్వలేదు, ఇంకా అప్పుడు తీసుకెళ్తున్నారంటే అని చెప్పి అన్నాం అనుకోండి, ఇటు చచ్చిపోతాడు లోపల. అప్పుడు అండాయన తొందరగా తీసుకెళ్ళరా, మంచి హాస్పిటల్ తీసుకెళ్ళరా, ఇంకా లేట్ చేస్తున్నారంటే అంబులెన్స్ ఎంతసేపు వస్తుందని చెప్పి అడవుడు చేస్తాడు. కానీ గమనించాలి, మనకేమో అలవాటు ఉన్న వాటికేమో మనం ఇవేమీ పట్టించుకోం. మనకి బాగా కంఫర్ట్గా ఉండి మనం చేయగలిగిన వాటికి మాత్రం ఇవాళ పెట్టారేంటంటే పెళ్ళి అంటే ఈయన చెప్పినప్పుడు పెట్టాలా, ఇవాళ పెట్టారేంటంటే కొంచెం 2 రోజులు ఆగొచ్చు కదా, 2 రోజులు ఆగితే తర్వాత అంతా మంచిదే కదా. ఏమంటే మంచి ముహూర్తానికి పెడితే ఇల్లు దానికి అదే కట్టేసుకుంటుంది ఏంటండి, కంకర ఇసుకొచ్చి అలాగే ఏర్పడిపోతుంది ఏంటండి. గమనించాలి, మనమే కష్టపడాలి, మనమే చేయాలి. కానీ ఏం చేస్తామంటే ప్రతి దానికి కూడా మనం మూఢత్వం వైపు, నమ్మకాల వైపు మన యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తామంటే వాటికి ఆపాదిస్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది దేవునిలో ఉంటే కనుక మనం వీటిని పట్టించుకోం, దేవునిలో లేకపోతే కనుక వీటన్నిటిని కూడా ఏం చేస్తాం? పట్టించుకుంటాం. చాలామంది చూడండి, దూరం నుంచి పిల్లలు వచ్చారనుకోండి, ఆ పిల్లలకి ఏం చేస్తారో ఇంట్లో ఉన్నవాళ్ళు తిట్టి తీస్తారు. ఏంటండి? దిష్టి తీస్తారు. అలా తిప్పేస్తూ ఉంటారు, అలా తిప్పేసి పట్టుకెళ్ళి అలా పడేస్తారు. చాలా జాగ్రత్తగా గమనించండి. కొన్ని దేవుని మీద ఆధారపడకుండా మనం ఎవరి మీద ఆధారపడుతున్నామంటే మనుషుల మీద ఆధారపడ. ఆ తిప్పింది అంతా పట్టుకెళ్ళి ఈ అమ్మగారు ఏం చేస్తుందంటే జనం ఎక్కడైతే బాగా తిరుగుతున్నారో ఆ దారిలో వేస్తుంది పట్టుకెళ్ళండి. ఎందుకు? ఆ దరిద్రం అంతా కూడా వాళ్ళు కట్టుకోవాలండి. ఏమంటే రోడ్డు పక్కన వేయొచ్చు, కొబ్బరి చెట్టు మొదలు వేయొచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటి పెరట్లోనే వేయొచ్చు. కానీ అలా చేయదండి. కోడిగుడ్డు, తల వెంట్రుకలు అప్పుడప్పుడు కనబడతాయండి, అందుకే చెప్తున్నాను నేను. అదవుతుందండి, తల వెంట్రుకలు, కుంకుమ, ఆ నీళ్లు అన్నీ కూడా పట్టుకెళ్ళి అలా మధ్యలో వేస్తారు. అంటే ఎవడో తొక్కుతాడో ఆడు సర్వనాశనం అయిపోవాలి. అసలు నీ బుద్ధే సరిగా లేదు, అసలు నీ బుద్ధే సరిగా ఉంటే ఎన్ని తెస్తావని చెప్పి ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుడు శక్తిమంతుడు, దేవుడు జ్ఞానవంతుడు, ఆయన వర్షాన్ని పంపిస్తున్నాడు, ఆయన గాలిని ఉచితంగా ఇచ్చాడు, నేల నుండి ఆవిరిని ఆయన లేవదేస్తున్నాడు. ఆయనకి భయపడు తప్ప ప్రకృతిలో జరిగే వేటికి కూడా భయపడొద్దు. దేవుని నామమున స్తోత్రం కలుగును. పొరపాటును తొక్కించేసుకుని మీరు కనుక భయపడుతున్నారేమో, నేను కావాలని నిమ్మకాయ మీద ఎక్కించుకెళ్తాను, ఒక్కోసారి అది తప్పిపోతున్నాం కూడా అడ్డు తప్పించగలం. ఏమవుతుందండి? ఏం ప్రమాదం ఏం జరగలేదు, ఎప్పుడు ఇబ్బంది ఏమవ్వలేదు. ఎందుకంటే ఖచ్చితంగా మనం దేవునికి భయపడితే కనుక దేవుడు చూసుకుంటాడు మన ప్రయాణాన్ని. మీరు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎదురులు అవి వాటిని పట్టించుకోకుండా ఒకటే మాట అనుకోండి, ప్రభువా నేను వెళ్తున్నాను, దూర ప్రయాణం చేస్తున్నాను, నాకంటే ముందుగా నీ దేవదూతలు పంపించి నా ప్రయాణాన్ని క్షేమకరంగా చెయ్యి అని చెప్పండి. దేవుడు చూసుకుంటాడు అంతే. పొద్దున్నే బయటికి వెళ్తున్నారు వాహనం మీద, లేకపోతే అక్కడ దూర ప్రయాణం చేస్తున్నారు, విమానం మీద వెళ్తున్నారు, ట్రైన్ మీద వెళ్తున్నారు, బస్సు మీద వెళ్తున్నారు, ఇదే ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు కాపాడతాడు. అంతే తప్ప వాళ్ళు ఎదురనో వీళ్ళు ఎదురనో వాళ్ళ ముహూర్తం చూశారనో గుమ్మం దాటాలనో గుమ్మం లోపలికి రావాలనో ఈ ముహూర్తాలన్నీ పెట్టుకుంటే అవేవి మనల్ని కాపాడే దేవుడు కూడా విడిచిపెట్టేస్తాడండి. దేవుని నామమున స్తోత్రం. ఆయన విడిచిపెడితే, ఆయన మనల్ని పట్టించుకోకపోతే మన పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. అదే యెషయా గ్రంథం మీరు చూద్దాం, పక్కనే యెషయా గ్రంథం ఉంటుంది. కాబట్టి దేవుడు కనుక జోక్యం చేసుకుంటే వాళ్ళు ఎవ్వరూ కూడా మనల్ని కాపాడలేరు. కాబట్టి ఆ విషయాలు కూడా దేవుడు చెప్తున్నాడు చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము, యెషయా గ్రంథము చివరిగా 47వ అధ్యాయము 13-14 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 13, 14, 12 నుంచి అవుతుందని చూడండి. నీ బాల్యము నుండి, పేజీ నెంబర్ 609 అండి, యెషయా గ్రంథము 47 అధ్యాయము 12, 13, 14. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణ పిశాచ తంత్రములను
నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకమగులగునేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో, అవన్నీ చూసుకో, నీవేమన్నా కాపాడతాయేమో. కాబట్టి నేను చెప్తున్నా వినండి, 13వ వచనం. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, అండర్లైన్, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలవబడి నీ మీదకు వచ్చునవి రాకుండా నిన్ను తప్పించి రక్షింతురేమో ఆలోచించుమో. దేవుని నామన స్తోత్రం గల. నువ్వెవరిని చూసుకొని అయితే నమ్ముతున్నావో, రేపొద్దున నీ మీదకి ప్రమాదం రాబోతుంది, రేపొద్దున నీ మీదకి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత నుంచి వాళ్ళు ఏమన్నా తప్పిస్తారేమో ఆలోచించుకో, వాళ్ళని పిలుచుకో. చాలామంది భయపడుతున్నారేమో, లేదా చాలామంది ఈ విషయాల్లో ముందుకు కొనసాగుతూ వాళ్ళని నమ్ముతున్నారేమో, కానీ గమనించు, వాళ్ళు ఎవ్వరు కూడా నిన్ను కాపాడలేరు. నీ ప్రాణం ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. జ్యోతిష్యం చెప్పేవాడు ప్రాణం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉంది. ఆ జ్యోతిష్యాన్ని చూపించుకోమనేవాడు ప్రాణం ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర. అందుకే జనన మరణాలు దేవుని వశంలో ఉన్నవి. ఎవరి వశంలో ఉన్నాయండి? కాబట్టి మీరు దేవునికి భయపడండి. దేవుడు కలిగించిన సృష్టికి కానీ, సృష్టిలో ఉన్నటువంటి దేనికి కానీ భయపడదు. రేపేం జరుగుతుందో మీకు తెలియదు. అందుకే రేపేమి జరుగునో మీకు తెలియదు. ఏనాటి కీడు ఆనాటికి చాలును. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంటికి ముహూర్తం లేదా ఇంటికి పని చేయాలి, ఇంటి పని మనం ముందుకు కొనసాగాలి అని అన్న వెంటనే మన ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతాయంటే ముహూర్తం దగ్గరికి వెళ్ళిపోతాయి. మీరు జాగ్రత్తగా పాస్టర్ పిలిచి, సంఘ పెద్దలను పిలిచి, విశ్వాసులు పిలిచి, ఎప్పుడైనా పర్లేదు దేవుని చిత్త ప్రకారంగా చేయండి, మా ఇల్లు శంకుస్థాపన లేకపోతే మా ఇల్లు పునాదిరాడు వేయాలి, సేవకులు ప్రార్థన ద్వారా జరగాలి, ఏ టైం అయినా పర్వాలేదు అని అన్నారనుకోండి, అసలు మీకంటే భక్తి పరులు ఉండరు. దేవుని నామన స్తోత్రం గల. అలా కాకుండా 8:30కి ఏదోలో వచ్చేసేలా చూడండి. 9 దాటితే కొంచెం ఇబ్బంది అన్నారండి మా వాళ్ళు. అబ్బాయి నాకు ఇంపార్టెంట్, నాకు అయితే దేవుని మీదే ఉందండి. మా ఆయన వాళ్ళండి. ఎవరి వాళ్ళండి? నువ్వు చెప్తే ఏంటంటే నువ్వు చెప్పినట్టే కదా ఆయన నడుచుకుంటుంట. చాలామంది చూడండి, ఇలాగా మనకు ఉంటుంది ఆలోచన, కానీ ఎవరి మీద పెడతామంటే ఎవరో వ్యక్తుల మీద మనం పెడతాం. కానీ గమనించాలి, దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆధారపడ్డవాన్ని దేవుడు ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. కాబట్టి భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. మీ భవిష్యత్తు అయినా, మీ పిల్లల భవిష్యత్తు అయినా అందంగా ఉండాలంటే మీరు దేవుని పాదాలు పట్టుకుని దేవుని బ్రతిమాలని, అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారనో, ఎవరో ఏదో జ్యోతిష్యం చూశారనో, లేకపోతే ఎవరో ఏదో జరుగుతుందనో, రేపొద్దున ప్రమాదం వస్తుందని చెప్తే వాటిని బట్టి మీరు ఎంత మాత్రం కూడా భయపడద్దు. మీరు ఎప్పుడు కూడా వాటిని చూసే ప్రయత్నం చేయొద్దు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఒకవేళ జ్యోతిష్యులు, ఆ కర్ణ పిశాచాలు చూసేవాళ్ళు, వాళ్ళు ఎవరైనా సరే నేను రక్షిస్తారేమో, ఎవరు కూడా నేను ఏం చేయరండి, రక్షించరు. దేవుడు మాత్రమే మన ప్రాణాలను కాపాడుతాడు. దేవుడు మాత్రమే మనకు ఆయుష్నిస్తాడు. దేవుడు మాత్రమే మనకు జీవాన్ని ఇస్తాడు తప్ప ఆ జీవం ఇచ్చినటువంటి దేవునికి మనం భయపడదాం. ఏది కూడా ఎంత మాత్రం కూడా మనకి హాని చేయదు. అందుకే రేపటిని గూర్చి మీరు అతిశయపడొద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. మొట్టమొదటి ప్రసంగంలో దేవుడు చెప్పాడు. కాబట్టి ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి భవిష్యత్తు చెప్తానంటే కనుక వారి మాటలు మీరు నమ్మొద్దు. క్రైస్తవులో కూడా ఉన్నారండి చాలామంది. పలానా టైంకి ఇలాగ అయిపోతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు, పలానా టైంకి ఇలా జరుగుతుందని చెప్పేవాళ్ళు ఉన్నారు. చెప్పినోడు ఉండకపోవచ్చు ఆ టైంకి, అదవుతుందని చెప్పినోళ్ళు ఉండకపోవచ్చు ఆ టైంకి. ఎందుకంటే ఆ సమయం అంతా ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గర ఉంది. కాబట్టి ఎవరి మాటలో కూడా గుడ్డిగా మీరు నమ్మే ప్రయత్నం చేయొద్దు. మన చేతిలో ఉన్నది జ్ఞాన గ్రంథం. దేవుడు ఆ గ్రంథంలో రాయిస్తేనే వాటిని నమ్మండి తప్ప ఎవరో చెప్పారనో ఏదో చేశారని చెప్పి వాటిని ఎంత మాత్రం కూడా నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మీరు నమ్ముతుంటే కనుక మీతోటే పోవాలా మూఢనమ్మకాలు. మీ పిల్లలకు మాత్రం ఎంత మాత్రం కూడా వాటిని రుద్దొద్దు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తులో వాటిని బట్టి వాళ్ళు కష్టపడకుండా ఎవరో ఏదో చేస్తారో, ఎవరో ఏదో ఇస్తారని చెప్పి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి గమనించాలి, గెలిచినోడికి అదే సమయం, ఓడిన వాడికి అదే సమయం. దేవుడు సమానంగా సమయాన్ని ఇచ్చాడు మనకి. ఆ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా జీవితాల్లో ముందుకు వెళ్తారు. ఆ సమయాన్ని వృధాగా పోనిస్తే కనుక వాళ్ళ జీవితాలు పతనావస్థకు వెళ్తాయి. దేవుడి మాటలు వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఏ కార్యాలు చేయాలో సమస్తం కూడా నీ దగ్గర దాచిపెట్టున్నాయి నాయన. కాలగతులు మీ వస్తువులో ఉన్నాయి. ఎవరికి ఏది ఇచ్చిన మీకు న్యాయం ఎంతో వస్తుందో ఇచ్చేది ఇవ్వడవు. అయితే ఈ విధంగా మేము ఉన్నప్పుడు తండ్రి, మనుషుల యొక్క జాతకాలు, మనుషుల యొక్క మాటలు, మనుషుల యొక్క ప్రబలవాలు నమ్మి మేము మోసపోకుండా ఏ విధంగా ఉండాలో నీ లేఖనాలు ముందే రాసి పెట్టారు. వాటి చెప్పిన ప్రభువా మేము చేసే గొప్ప భాగ్యం దయచేయండి. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరు చెప్పిన దీవించి ఆస్వాదించండి. నీ కృపాహస్తాలతో నింపండి. ఏ విధమైనటువంటి సైతాన్ శోధనకు గురి కాకుండా నీ కృప చొప్పున నడిపించి మీరే మహిమ పొందని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా, మీకేమన్నా చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీ బిడ్డల మా పట్ల మీరు ఇచ్చే గొప్ప కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. బలహీనటువంటి బలపరచండి నాయన. అనేకమైన రోగాలతో సతమతమైపోతున్న వారిని జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. ముత్తబొత్తుల కృష్ణమూర్తి ఆరోగ్యాన్ని ప్రభువా మీరు స్వస్థపరిచి దీవించి ఆస్వాదించండి. వారి కోడలు ప్రభువా భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతుంది.
మీ చిత్తం పెడుతుంటే ఆ బిడ్డను స్వస్థపరచండి. నువ్వు స్వస్థపరచు యెహోవావు కనుక నీవే తగిన సహాయం చేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కొంతమంది గృహ నిర్మాణ విషయంలోను, కొంతమంది ఆరోగ్యాల విషయంలోను, కొంతమంది ప్రభా అనేక సమస్యల ద్వారా సతమతం అవుతున్నారు. తండ్రి మీ సందులో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి అయ్యా, మీకేమన్నా చెల్లిస్తూ ఉన్నాం. నాయన మీకేమన్నా ప్రభు ఈరోజు పుట్టినరోజు పెండి రోజు జరుపుకున్న బిడ్డ అనేక ఉన్నారు తండ్రి. వారందరినీ మీ చేతులు ఎత్తిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి పట్ల మీరే గొప్ప కార్యాలు చేసి మీ కృపను గ్రహించి మీరే మహిమ పొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తాంశాన్ని నడిపించి మీరే బలపరుస్తారు ఆశ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ గ్రామాన్ని, గ్రామ నాయకులను, అధికారులను ప్రభా మీరు ఇచ్చినటువంటి ప్రభా ప్రతి ఒక్క అధికారం బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ మీ సన్నిధిలో తండ్రి వారు నమ్మకంగా పనిచేసే భాగ్యం దయచేయండి. క్రైస్తవ్యానికి ఏ విధమైనటువంటి ఆటంకము లేకుండా ప్రతి ఒక్క పేద బిడ్డ ప్రభా నీ నామాన్ని మహింపరుస్తూ ముందుకు సాగే రీతిగా అనేక ప్రణాళికలు సిద్ధపాటు చేసి మీరే మహింపొందరు ప్రార్థన చేస్తూ ఉన్నాం. విద్యా సంవత్సరం పూర్తవుతుంది తండ్రి నాయన. మా కొత్తగా తండ్రి మరి కొత్తగా మరి ప్రభు సంవత్సరంలో మళ్ళీ ఈ వారంలో ప్రభు బిడ్డలు స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఈ సంవత్సరం అంతా కూడా బిడ్డల మీద నీ కను దృష్టి ఉంచండి. మంచి మార్కులతో పాస్ అయ్యి భవిష్యత్తులో ప్రభా ఘనమైన రీతిగా వాడబడే భాగ్యం దయచేయండి. ఎందుకంటే నీ నమ్మిన బిడ్డల ప్రభా జ్ఞానవంతులుగా ఉంటారని వాక్యం చెప్తా ఉంది. అట్టి జ్ఞానం దయచేసినందుకు మీకు స్తోత్రాలు. తరగతుల్లో ప్రభా బిడ్డను ఉన్నతమైన రీతి ఉంచి మంచి మార్కులతో రావడం సహాయం చేయండి. నీ కృపను బలపరచిన సహాయం దయచేయండి. ఇంకో ట్రస్ట్ కొరకు తండ్రి ఇంచుమించుగా 15 మంది నాయన మరి 17 మంది ప్రతి నెల కూడా బిడ్డలకి ఇస్తూ ఉన్నాం. దానికి సహకరిస్తున్న కుటుంబాలని మీ చేతులు పెడుతున్నాం. ఎవరి ద్వారా ఏ రీతిగా మీరు సహాయం చేస్తూ ఉన్నారు. నువ్వు ఎరిగిన దేవుడు కనుక వారిని 30 నువ్వు దీవించి ఆశ తీసుకున్న వారు కూడా ప్రార్థనాపూర్వకంగా వీటిని తీసుకుని సంఘ క్షేమం కొరకు, కుటుంబాల అభివృద్ధి కొరకు ప్రార్థించే ఒక భాగ్యం దయచేయండి. మీకు అసాధ్యమైన సమస్తము సాధ్యం ప్రభా. నీకు మొర్ర పెట్టే వారికి నిజంగా మనకు సమీపం ఉండే గొప్ప దేవుడా. మా ఆత్మీయ పిల్లలు దూరదేశాల్లో ఉన్నారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నారు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఉన్నారు. తను మీకు స్తోత్రం. వారందరిని దీవించి ఆస్వాదించండి. గత వారంలో ప్రభా హైదరాబాద్లో వెళ్ళి కొన్ని కుటుంబాలను దర్శించి ప్రార్థించి వచ్చాం. ఆ ప్రార్థించిన కుటుంబాలన్నింటిలో కూడా ఏ లోటు ఉందో ఎరిగిన దేవుడు వారిని దీవించి ఆస్వాదించారు. కుటుంబ అవసరాలు తీర్చండి. మనుషులుగా నాకు చెప్పారు కానీ ప్రభా మీకే చెప్పారని నమ్మి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక వారికి యొక్క ప్రతి విషయం సఫలపరిచి మీరే మహిమ పొంది దీవెని దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు కావాల్సిన ప్రతి అక్కర తీర్చండి. వారి అర్పణలు కానీ వారు చేసిన ప్రతి పనిని కూడా మీ చేతిలో పెడుతున్నాం. వారిని ప్రభా అత్యధికంగా బలపరిచి నడిపించి మీరే మహిమ పొంది దీవెని దయచేసి చేరువచ్చినటువంటి దైవ ప్రతి ఒక్క చిన్నని పెద్దని ప్రతి ఒక్కరిని దీవించండి. ప్రతి వారం చూసిన జరుగుతున్న సండే స్కూల్ పరిచర్యను అయినా ఉపవాస కూటాన్ని, ఆరాధన కార్యక్రమాన్ని, మరి నెలలో మొదలు జరుగుతున్నటువంటి సేవకుల యొక్క మరి కూటాన్ని, అలాగే నెల ఆఖరు జరుగుతున్నటువంటి ఆల్ నైట్ థియరీ అన్నింటిలో కూడా మీరు తోడై ఉండి 3 సంఘాలు అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఇంకా గొప్ప కార్యాలు జరిగించి మీరే మహిమ పొందుతారని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేసి మీరే మహిమ పొంది నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వద్దని చెప్పావు కనుక నిన్ను ప్రేమించే వారిని తలగా చేస్తాను తోగా చేయని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా. అట్టి గొప్ప కార్యాలు మా పట్ల జరిగించి మీరే మహిమ పొంది దీవెని దయచేస్తారని మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరు లేచి పెడదామండి. అందరు లేచి పెడదాం. పరలోకమున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన మరణాహారము నేడు మాకు దయచేయండి. మరణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మరణములను క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక కీడి నుంచి దుష్టుని బారి నుంచి తప్పించండి. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ చేరిన పరిశుద్ధులకును సర్వలోకుల పరిశుద్ధులకును ఇంతవరకు వాక్యం అన్నట్టు ప్రతి ఒక్క బిడ్డకు చేసిన ప్రతి ప్రార్థనకు వారి ప్రతి అవసరతకు సదాకాలము తోడై ఉండి కాసి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందండి. దేవుడు మీద దీవించునుగాక. పక్కవారిని చూసి దేవుడు దీవించిన చెప్పండి. దేవుడు మీద దీవించునుగాక.